ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారాగా ఆయన మహిమ పొందుతాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన రక్షకుడ పరిశుద్ధాత్మ దేవనాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ఘనమైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మా యొక్క దినాన్ని, మీరు మా జీవితాలు మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ యొక్క వాక్యాన్ని ధ్యానించిన ఎండుగా నీ యొక్క జ్ఞానంతోనూ నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. ఎవరైతే ఆలకిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలు కూడా తెరవ చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మీరు వాక్యం ద్వారాగా వాళ్ళని బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. మనం దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే మరి ఆయన కొన్ని వాక్యాలు మనకి ఇచ్చాడు. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం కొన్ని విషయాలు. ఎట్లా అంటే మరి దేవుడు మనకి యొక్క 2025 నూతన సంవత్సరాన్ని మనకి దయచేశాడు. మరి ఈ సంవత్సరంలో ఎంతమంది సజీవులుగా మరి ఆయన యొక్క చిత్తం చొప్పున మనం ఉన్నాము, ఆ యేసయ్యకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మరి దినదినం గండు నూరేళ్ళు ఆయుష్ అనే ఒక గొప్ప సామెత ఉంది. కాబట్టి మనం వేసాము, మనం ఉంటున్నాము అంటే ఆయన ఒక కృప మనకి తోడై ఉండటం బట్టి దేవుడు మనకి ఒక 25వ సంవత్సరంలో దేవుడు మనం సజీవులుగా ఈ సంవత్సరంలోకి మనల్ని ఉంచినందుకు ఆయనకి ఎంతగానో మనం రుణవసరము వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో మరి 24వ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరి బిడ్డల విషయంలో, మరి ఉద్యోగ విషయాలు, ఆరోగ్య విషయాలు, ప్రయాణాల విషయాలు, మరి అనేకమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రతి నిమిషం నుంచి ప్రతి సెకండ్ కూడా దేవుడు మనం విడిచిపెట్టకుండా ఎంతో గొప్ప కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మేడలతో మనల్ని తృప్తిపరిచాడు. మనకి ఎంతో ఆరోగ్యాన్ని, శక్తిని దయచేశాడు. మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి కొంతమంది యొక్క బిడ్డలు ఏం చేస్తారైతే మరి మనకి సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి కదా, మరి ఒక నెల దాటిపోగానే చివరి దినాన ఇంకా రేపటి దినం ఇంకొక నెలలో ప్రవేశిస్తున్నాం అన్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంటే మరి థ్యాంక్స్ గివింగ్ అనే చిన్న కూడికను మనం ఏర్పాటు చేసుకొని మన కుటుంబీకులతోనే కాకుండా ఇరుగు పొరుగు వారిని కూడా మనం ఆహ్వానించుకొని దేవుణ్ణి మనం మహిమపరచాలి. అట్లా కుదరదు, మనకి ఎట్లాగా పనుల భారం బిడ్డలతో కుదరదు అనుకున్న వాళ్ళు మరి మనకి 24వ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి 12 నెలలు కూడా సురక్షితంగా ఆయన మనం దీవించి అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ఇచ్చాడు. కాబట్టి ఆ సంవత్సరం దాటిపోయింది. కాబట్టి మరి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు దేవునికి ఎంత నిండైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మనం మహిమపరచాలి. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నేను విడువను ఎడబాయను అన్నాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే మనుషులైతే మన చేయి వదిలేస్తారు, కానీ దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన మన తండ్రి, మన రక్షకుడు, మన దేవుడు. మన కొరకు తన యొక్క విలువైన రక్తాన్ని సిలువలో మన కొరకు కాచిన తండ్రి. కాబట్టి మనం యేసయ్యకి, మనం దేవునికి విధేయులమై జీవించాలి. దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రీతిగా చెల్లించటం ద్వారా అనేక మంది అన్యులు కూడా మరి దేవుని యొక్క కార్యాలు చూసి వాళ్ళు కూడా ఆకర్షితులవుతారు. అమ్మో, మరి వాడు సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినందుకు ఇంత గొప్ప శుద్ధి కూడికను పెట్టుకొని ఇంతమందిని ఆహ్వానించి ఆయన యొక్క నామాన్ని మహింపరుస్తున్నారు. ఆయన యొక్క ఆసక్తిని, వాళ్ళ కొత్త ఉత్తేజాన్ని కూడా దేవుడు తన ఆత్మ ద్వారాగా వాళ్ళ హృదయాల్లో జ్ఞానంతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడని మనం వాక్యంలో చూస్తున్నట్లయితే ఆయన ఆత్మ ద్వారాగా మనతో మాట్లాడతాడు. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి ఈ దినం వాగ్దానం యొక్క ధ్యానం ఏంటంటే, నూతనమైనవి నీకు కావాలా? నూతనమైనవి మనకు కావాలి. ఎందుకంటే పాతవి గతించను, సమస్తము నూతనమైన నీ వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇవ్వబోయేవి, పొందుకునేవి మనం ఆశపడాలి, మరి పొందాలి. మరి మన విశ్వాస జీవితంలో మరి ప్రభువుని మనం మహింపరచాలి. మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన మరి వాగ్దానం చేయబడిన కొన్ని వాటిని మనం ధ్యానించుకోవాలి. మొదటిగా
నూతన సృష్టి అన్నాడు. కాబట్టి 2 కొరింథీ 5:17 మనం చూస్తున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం క్రొత్తవైనని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షణగా అంగీకరించి ఆయన మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు రక్తంలో కడగబడి పునరుద్ధాన దినమందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మనం కడగబడి బాప్తిస్మ అనుభవం నడిపించబడిన క్షణం నుంచి కూడా నీవు నూతన సృష్టి. ఎందుకంటే మనం నూతనం అయిపోయి ఉన్నాం కాబట్టి నూతన సృష్టి. ఎలాగ నూతన సృష్టి అంటే, మనం ఒకప్పుడు చాలా భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. చాలా చెడు అలవాట్లు, దురలవాట్లు, సమస్తమైన మలినములతో మనం ఉన్నాం కాబట్టి, ఎప్పుడైతే ఒకడు బలవంతం చేత మనం రక్షింపబడకూడదు, కానీ తనకు తానుగా ఎవరైతే ఒకళ్ళ హృదయాలు సమర్పించుకొని యేసు ప్రభు నా రక్షకుడిగా నేను స్వీకరించి ఆయన నేను వెంబడిస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క బాప్తిస్వం కార్యక్రమానికి సిద్ధపడతారు. ఆయన కొరకు మాత్రమే జీవిస్తారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, మరి ప్రసంగి 1:9 చెప్తున్నాడు, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదని సొలొమోను రాస్తున్నాడు. ఇది లోకము తీరు. మరి నూతన సృష్టి అంటే ఎఫెసీ ఈ యొక్క పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తిగల వారండి దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే క్రొత్త అనుభవంలో మనం ప్రవేశించాలి. మంచి మంచి సంగతులతో మనం నింపబడాలి. కాబట్టి మనం నూతన సృష్టి. మొదటిది మనకి కొన్ని ధ్యానం ఇద్దాం అనుకున్నాం కదా, కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామని మనం చెప్పుకున్నాం. కాబట్టి మొట్టమొదటిగా నూతన సృష్టి. ఆ నూతన సృష్టి ఏ రీతిగా ఉంటుందో మనం కొరింథీయులకు రాసిన పత్రికలోను, మరి ప్రసంగిలో కూడా, మరి ఎఫెసీలో కూడా మనం చూసాం. మరి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే, మరి నూతన హృదయం అనేది మనం తెలుసుకుందాం. ఆ నూతన హృదయం అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే, ఎహెజ్కేలు గ్రంథం మరి 36:26 ఆయన అంటున్నాడు, నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె నేను మీకు ఇవ్వబోతున్నాను, మరి మీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడు, ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మనకు నూతన హృదయాన్ని ఇస్తాడు. మరి మానవుని యొక్క హృదయం ఏ రీతిగా ఉంటుందని ఆయన చెప్తున్నాడంటే, అన్నిటికంటే హృదయము చాలా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది అని వాక్యంలో సెలవిస్తున్నాడు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఇర్మియా 17:9 సూచిస్తుంది. అయితే దేవాది దేవుడైన మన దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇస్తాడనే వాగ్దానం చేస్తున్నాడు. మరి 1 సమూయేలు మరి 10:9 మనం చూస్తున్నట్టయితే, సమూయేలు మరి సౌలును ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించుటకు అభిషేకించినప్పుడు అతను వెలుటికై తిరిగినప్పుడు అతనికి ఎలాంటి మనసు వచ్చిందంటే, దేవుడు క్రొత్త మనసును అనుగ్రహించారు. ఆ దినం నుండే ఆయనలో ఆ సూచనలు కనపడ్డాయి. నీవు కూడా క్రీస్తు వైపు మరి తిరిగినట్లయితే ఆయన క్రొత్త మనసుని దయచేస్తాడు. ఎప్పుడైతే ఆ క్రొత్త మనసుకి ఒక పేరు ఏంటంటే మారు మనసు, నూతనమైన మనసు మరి ఆయన మనకిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఒక ఆత్మతో మన హృదయాలు మన మనసులు సంధించబడతాయో, మన ఆలోచనలు, మన ఆలోచన విధానాలు, మన మార్గాలన్నీ కూడా మరి మనకి కనబడతాయి. ఆదరణ నుంచే దేవుడు మనల్ని అభిషేకించున్నాడు. కాబట్టి మన మంచి మంచి ఆలోచనలతో ఆయన మనం సంతోషపరచడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. మరి మూడవదిగా మనం చూస్తున్నట్లయితే నూతన మనిషి అంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:10 మనం చూస్తున్నట్లయితే, ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నామని నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు అన్నాడు. కాబట్టి మరి దీనిలో కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:10 మనం ఈ రీతిగా చూసాం. మరి యేసుక్రీస్తు ప్రభువు మనలోనికి వచ్చినప్పుడు మన స్వభావంలో కూడా మార్పు వచ్చి నూతన వ్యక్తిగా మారుతాం. ప్రతి ఒక్కరు క్రీస్తునకు కలిగిన మరి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండాలని మరి ఏం చెప్తున్నాడంటే, పౌలు రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చెప్పిన ప్రకారం దేవునికి కలిగిన గుణములన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఆయన మంచి గుణములు కలిగిన దేవుడు కాబట్టి ఆయనలో ఉన్న స్వభావం అంతా కూడా మనలోకి రావాలని దేవుడు ముందుగానే తన బిడ్డల ద్వారాగా మనకి
ఈ గ్రంథంలో కొన్ని పత్రికల ద్వారాగా కొన్ని యొక్క మంచి మంచి అధ్యాయాల ద్వారాగా ప్రాక్తుల ద్వారాగా దైవజనం ద్వారాగా సువార్థికుల ద్వారాగా పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డల ద్వారాగా ఆయన ముందుగానే బయలుపరిచి ఇంత సంగతులన్నింటిని కూడా ఈ బైబిల్ గ్రంథం దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. కాబట్టి నాలుగవదిగా దేవుడు చెప్తున్నాడు క్రొత్త బోధ. అందుకని ఒక సామెత ఉంది, ఏమని ఉందంటే క్రొత్త వింత పాత ఒక రోత అని. కాబట్టి మరి అన్ని విషయాల్లో క్రొత్తవి మనకు కావాలంటే క్రొత్తయే కావాలి. పాతవి అయితే మనకు అన్నీ కూడా నూతనమైనవి, చాలా ఫ్రెష్గా, చాలా మరి మనకి కంటికి కనపడే అట్రాక్షన్ కనపడే క్రొత్తవి మనకు కావాలని మనం కోరుకుంటాం. అదేవిధంగా క్రొత్త బోధ నిమిత్తము విశ్వాసులు అనేక మంది దగ్గరికి వెళ్తున్నారు. చాలామందిని చూస్తామండి. ఎందుకంటే బోధ అనేది మార్పు అనేది ఉండదు. ఎందుకంటే క్రొత్త బోధ ఏంటి, దానిలో ఇంకే విషయాలు కూడా కలపటం కానీ దాని నుంచి తీసివేయటం కానీ చేస్తే వాళ్ళు శాపగ్రస్తులని ఆయన ఒక వాక్యం చెప్తుంది. కాబట్టి సత్యం అనేది ఉన్నట్లుగా చెప్పగలిగినప్పుడే మనం సత్యంలో నడిపించబడతాం. మరి ఫలానా చర్చిలో చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయంట అని చెప్పేసి వాళ్ళు చెడిపోయింది కాక, వాళ్ళు పాడైపోయింది కాక ఇతరులను కూడా చాలా కూడా మభ్య పెట్టేసేసి వాళ్ళని ఆ యొక్క మార్గంలోకి తీసుకెళ్తారు. అయితే ఒక మందిరం విషయం గురించి అయితే నేను చెప్పగలను. ఒక ఆమె ఉంది, ఆమె అసలు విశ్వాసే కాదు, అటు దేవుని బిడ్డ కాదు. కానీ ఆమెలో సాతాను బాగా వచ్చి ఆమెను తొందర పెట్టమన్నా ఏం చేసిందంటే ఒక ఆదివారం అందరూ కూడా దేవుని యొక్క సన్నిధి మందిరాలకి వెళ్ళిపోయారు. అయితే మంచి మెట్ట మధ్యాహ్నం మంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆ హృదయంలో ఎక్కడో హృదయంలో ఒక మూల ఒక భయం కలిగింది ఆమెకి. అమ్మో, అందరు ప్రార్థనలో ఉన్నట్టున్నారు, అన్ని మందిరాల్లో బాగా దేవుని బిడ్డలు ఉన్నారు, అందరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. నేను ఈ రీతిగా రోడ్డు మీద ఎటు కాకుండా అయిపోయాను. ఏదో ఒక మందిరంకి వెళ్ళి చివరిలో వెళ్ళి కూర్చుందామని చెప్పేసి వెళ్ళి ఒక చర్చిలో కూర్చొని చివరిలో కూర్చుంది. ఎందుకంటే అయిపోగానే తొందరగా ముందు బయటపడదామని. అసలు వెళ్ళిందే చాలా ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే పాటలు అయిపోయినాయి, సాక్ష్యాలు అయిపోయినాయి. కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే ప్రభు రాత్రి భోజనం జరుగుతుంది. యేసు ప్రభు యొక్క రక్తం ఆయన శరీరాన్ని తీసుకుంటూ వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. ఆ యొక్క దృశ్యాన్ని, ఆ యొక్క సంఘటన ఆమె చూసింది. ఆమె ఎటు రక్షించబడలేదు, ఆమె వాక్యం తెలియదు, అసలు ప్రార్థన అనేది లేదు. పెద్ద అపవాది ఆమెను ప్రేరేపించి సైతానయ్య. అందుకని ఆమె ఏమనుకుందంటే నిజంగా వీళ్ళు ఆ యొక్క చిన్న అంశ్ గ్లాసులో మరి ద్రాక్షరసాన్ని యేసుప్రభు యొక్క రక్తాన్ని సాదృశ్యంగా మరి యొక్క రొట్టెని యేసుప్రభు యొక్క శరీరంగా తీసుకోమని, నేను వచ్చే పర్యంతం వరకు నా శరీరము నా రక్తం త్రాగి నా శరీరం తినేవాడే నిత్య జీవం గలవాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మాట చెప్తూ ఒక్కొక్కరికి అందిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకొని తాగుతూ తింటూ వాళ్ళ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అయితే ఈ వంతు వచ్చేటప్పటికి తీసుకోవాలో తెలియదు, వద్దని చెప్పలేదు. ఏం చేయాలో అర్థం కాక ఏమనుకుందంటే నిజంగా యేసుప్రభు రక్తం అంటారేంటి, రక్తం అంటే ఎర్రగా అట్లా ఉంటుంది కదా, ఇది ద్రాక్షరసం ఇచ్చి రక్తం అని చెప్తున్నారు, పిచ్చోడు అనుకుంటుంది. అయితే ఒక రొట్టె విరిచి ఆమె చేతులు పెట్టినప్పుడు ఆయన శరీరం అన్నారు అని చెప్పేసి దేవుని మీద కోపంతో అక్కడున్న మందిరంలో ఉన్న యొక్క విశ్వాసుల మీద చెప్తున్న పాస్టర్ గారి మీద అమితమైన యొక్క కోపం వచ్చేసేసి ఆమెకి ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని ఇష్టం వచ్చినట్టుగా మీద పోసుకొని నోట్లో పోసుకొని ఎంత చాలా హేళన చేస్తూ ఆ యొక్క రొట్టెని ఆయన రక్తం అంటే అని చెప్పి పక్కలాగా నవ్వేసేసింది. మరి మింగలేదు పాస్టర్ గారు తర్వాత చెప్పారు. కాబట్టి అట్లా చేసినప్పుడు వెంటనే ప్రార్థన అందరూ ఆశీర్వాదం అయిపోయింది, అందరు బయటకు వచ్చేస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే పెరాలసిస్ వచ్చేసేసి ఆ యొక్క నోరంతా కూడా మరి ఒకలాగా అయిపోయి అట్లాగా ఫిట్స్ వచ్చినట్లుగా కొట్టుకుంటా నేను నేను పాపినమ్మ, నేను కాలిపోతున్నాను అని చెప్పేసేసి పెద్ద అరుపులతో మందిరం అంతా కూడా ఉండేటప్పటికి బయటకు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా లోపలికి వచ్చి మరి నువ్వేం చేసావు చెప్పు అంటే నాకు ఒక మైక్ కావాలన్నప్పుడు ముందుకు రమ్మని చెప్పేసి నలుగురు స్త్రీలు ఆమెను ముందుకు తీసుకెళ్తే అప్పుడు చెప్పింది ఇది యేసుప్రభు యొక్క శరీరం అని ఆయన రక్తం అని చెప్పి మీరు ఇచ్చారు కదా, అది నేను చాలా హేళనగా అవహేళన చేశాను, దేవుణ్ణి మిమ్మల్ని అందరూ ద్వేషించాను, యేసయ్యను కూడా నేను తృణీకరించి మాట్లాడాను, అందుకని నాకు ఇట్లా చూపించాడు, నేను పాపిని చెప్పేసి క్షమాపణ పొందింది. కాబట్టి ఈ వాక్యం మనం చూసాం అంటే ఆ సాక్ష్యం ఆ యొక్క మందిరం జరిగింది. ఇంకప్పటి నుంచి ఆమె దేవుని బిడ్డగా మారిపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఎంత ఘోర పాపినైనా కూడా నేను క్షమిస్తాను అన్నాడుగా.
మరి ఆమె ఆ తప్పిదాలు, ఆమె చేసిన పాపం, ఆమె చేసిన అంతా కూడా క్షమించేసేసి ఆ దినమే ఆ యొక్క మందిరం ఆమెకు నూతనమైన మనసు వచ్చింది. కాబట్టి మరి యేసు ప్రభుతో కూడా ఇద్దరు దొంగలు సిలువేయబడ్డప్పుడు కూడా మరి ఒక దొంగ అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మరి ఒక దొంగ అయితే ఏమన్నాడంటే, నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేస్తుంటే నీకు ఏంటి చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మరి ఇంత సిలువ మేకులు కొట్టారు, మమ్మల్ని త్రాళ్ళతో కట్టేశారు, నీకైతే మేకులు కొట్టారు. ఒకవేళ నీవు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు ఏంటి అప్పుడు అన్నాడు. మొదటి దొంగ ఏమన్నాడంటే, నువ్వు ఆ రీతిగా మాట్లాడటం తగదు, ఆయన నిజంగా దేవుని కుమారుడే అని, ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నేడే నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటామని దేవుడు చెప్పాడు. కాబట్టి అప్పుడు ఆయనకు బాప్తిస్తం లేదు, కానీ క్షమాపణ దేవుడు ఇచ్చేసేసాడు. ఆయన పాపాలు అప్పటికప్పుడే క్షమించబడ్డాయి. కాబట్టి మరి బాప్తిస్వం అనేది చాలా కూడా ప్రాముఖ్యమైనది కూడా. మరి దేవుని బిడ్డలు నూతనమైన మనసు కలిగి ఉండి నూతన విషయాల మీద మరి ఆసక్తి చూపించి ప్రభువుని మన హృదయాల్లో పరిపూర్ణంగా మన హృదయానికి హత్తుకోవాలి, ఆయన వాక్యమంతో నింపబడాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్రొత్త బోధ అన్నాడు కదా, ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే 2 తిమోతి 4:3-4 చెప్పిన రాకడ సూచన మనకు కనబడుతుంది. ఎందుకనగా జనులు హితబోధన అనుసరింపగా దురద చేయగల వారే తమ స్వకీయ దురాశలకు మరి చెవినీక కల్పనా కథల వైపు మరి తిరుగుకాలం వచ్చును. మరి ఏది క్రొత్త బోధ అన్నాడు. కాబట్టి మరి అనేకమైన విషయాలు దేవుడు మనకి ఎంతగానో అనేకంగా చెప్తున్నప్పుడు కూడా మనం దేవుని మాట లెక్క చేయకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అస్సలు భయం లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఏదో ఒక దినాన మనకి గొప్ప తీర్పులోకి మనం వెళ్ళక మునిపే మనం చేస్తున్న ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన విరోధకరంగా చేస్తున్న వాటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అట్లాంటి నూతనమైన మనసు, నూతన హృదయం దేవుడు మనకి దయచేయాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయంలో మనం చూస్తున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే క్రొత్త సంగతులు అన్నాడు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దేవుడు మనకు క్రొత్త సంగతులు తెలియజేస్తారు. మనం వాటిని గ్రహించే మనసు మనకి కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరం నిత్య నూతనుడైన యేసుక్రీస్తు ప్రభు అనేక క్రొత్త సంగతులు బయలుపరుస్తాడు. అపోస్తల కార్యాలు 17:21 ఉంది. ఏజెన్స్ వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుడు ఎందును వినుట ఎందును తమ కాలము గడుపుచుంటున్నారు. మరి ఆరాధకు చూస్తున్నట్లయితే క్రొత్త నిబంధన ఇర్మియా 31:31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ మరి క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి, ఇదే యెహోవా వాక్కు. మానవుని రక్షించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. క్రొత్త నిబంధన రక్తమైన యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడి ద్వారా తండ్రి యొద్దకు చేరుటకు మార్గము సుగమం చేశాడు, అంటే సులభం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15 మనం చూస్తున్నట్లయితే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిజమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనను మధ్యవర్తి ఉన్నాడు. కాబట్టి ఆయన మరి పరలోకానికి మరి లోకానికి మధ్యవర్తిగా ఉండి మన ప్రార్థనలో మన విన్నపాలన్నీ కూడా మరి పరలోకానికి ఎత్తబడుతున్నాయి. మరి ఇక మనకి జవాబు రావాలి, మన ప్రార్థనకి మంచి జవాబు రావాలి అంటే మనం ఎంతగా దేవుని సన్నిధిలో శక్తివంతమైన ప్రార్థన చేస్తూ దానికి ప్రతిఫలం అడుగుతున్నాం. అయితే మరి మంచి కార్యాలు మనం చేస్తూ ఆయన నిజంగా మహింపరుస్తూ ఆయన సంతోషపరిచే బిడ్డలకు మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మంచి ప్రతిఫలాన్ని జవాబు నీకు ఇస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడతాడు, మరి తన ఆత్మ ద్వారాగా కొత్త సంగతులు బయలుపరుస్తాడు, మరి స్వప్నముల ద్వారాగా దర్శనముల ద్వారాగా మరి ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన సందులో మనం కనిపెట్టే వారముగా ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇంకొక విషయంలో మరి క్రొత్త గీతము అన్నాడు. కాబట్టి నూతన సంవత్సరం దేవుడు నీ నోట క్రొత్త గీతం ఉండాలని కోరుతున్నాడు. గడిచిన సంవత్సరాల్లో నీవు ఆలపించిన పాత గీతం లేక నిస్పృహాల గీతాలను తొలగించబోతున్నాడు. మరి అవమానాలు, మరి ఆర్థికలేమి, అసమాధానం అనే గొణుగుడు సనుగుడు గీతాలను దేవుడు తొలగించి ఆయన స్తుతించే క్రొత్త గీతాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని కీర్తన గ్రంథం 40:3 చూస్తున్నట్టయితే తనకు స్తోత్ర రూపమాగు క్రొత్త గీతమును మన దేవుడు
నా నోట ఉంచును అన్నాడు. కాబట్టి క్రొత్త సంగతులు, క్రొత్త పాటలు, మరి మనకి దేవుడు ఎన్నో నూతనమైన యొక్క ఆలోచన తలంపులు దేవుడు మనకి దయచేస్తాడు కదా. మనం కనిపెట్టుకొని ఉండాలి. ఏ రీతిగా దేవుడిని దర్శించబోతున్నాడు, ఏ రీతిగా దేవుడిని సంధించబోతున్నాడు, ఏ రీతిగా దేవుడితో మాట్లాడబోతున్నాడు, ఏ రీతిగా నేను బలపరచబోతున్నాడు అనేది మనం కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయాలంటున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం మరి 14వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నట్లయితే, వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. మరి కీర్తన 33:3లో మరి 144:9లో కూడా కీర్తనకారుడు దేవుడు తన నోట నుంచిన క్రొత్త గీతాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. దీని యేసుక్రీస్తు ప్రభు నీ నోట కూడా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఇంకొక ధ్యానం మనం చూస్తున్నట్లయితే క్రొత్త పేరు అన్నాడు. కాబట్టి దేవుడని యెహోవా దూత రూపంలో యాకోబును సంధించినప్పుడు మరి హోషియా 14:3-4లో వ్రాయబడినట్టు యాకోబు కన్నీరు కాచి దేవునితో పెనుగులాడినప్పుడు ప్రభు యాకోబుని విడిచి వెళ్ళలేకపోయాడు. చాలా పెనుగులాడాడు. ఎంత పట్టుదలగా మరి యాకోబు దేవుని యొక్క పాదాల దగ్గర పెనుగులాడాడు. చాలా పట్టుదలతో విడవకుండా పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతున్నప్పుడు ఆయన విడిచి వెళ్ళలేకపోయాడు. యాకోబు అనగా మరి మోసగాడు కాబట్టి అన్ని విషయాలను చాలా మోసం చేశాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తనకు తానుగా మోసపోయాడు. కాబట్టి మరి మోసగాడు మరి అన్న పేరును ఆయన జీవితాన్ని దేవుడు మార్చివేసి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక యాకోబు అనేది నీకు ఉండదు. క్రొత్త పేరు నీకు, క్రొత్త జీవితాన్ని నేను ఇస్తున్నానని ఆయన పేరు, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క మంచి జీవితాన్ని ఆయన ఇవ్వటానికి మరి దేవుడు ఏమన్నాడంటే, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, నువ్వు ఇశ్రాయేలుడు వాడివే అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు పొందిన మహాశ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీరు, దుఃఖము, రోగము, ఎంతో అనారోగ్యం ఎంతోగాని పొంది కుటుంబాలతో బిడ్డలతో అనేకమైన శ్రమలు పొందినంత అనుభవం యాకోబుకు లేకపోయినప్పటికీ ఆ పరిస్థితిలో దేవునితో పెనుగులాడి మరి గెలిచాడు కనుక దేవుడు క్రొత్త పేరు ఆయనకి ఇచ్చాడు. మోసగాడని ఇవ్వలేదు, యాకోబని ఇవ్వలేదు, కానీ క్రొత్త పేరు ఏంటంటే ఇశ్రాయేలీయుడు వాడివే అన్నాడు. కాబట్టి అంత శ్రమలు పొందిన అనుభవం వాళ్ళకు ఉన్నప్పుడు ఇతనికి ఏ శ్రమ లేకుండా దేవుడు మంచి పేరును, మంచి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. మన వాక్యం చూస్తున్నాం కదా. కాబట్టి ఆయన ఆ రీతిగా ఇచ్చాడు, కొత్త పేరు ఇచ్చాడు. ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే నూతన క్రియ అంటున్నాడు. యెషయా గ్రంథం 43:19లో మనం చూస్తున్నాం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మరి మీరు దాన్ని ఆలోచిస్తున్నారా అన్నాడు. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడు. గత సంవత్సరం మార్గము మూసుకుపోయిన చోట నీ కొరకు త్రోవ కలుగు చేయబోతున్నాడు. మరి ఎడారి వంటి నీ జీవితంలో సమృద్ధిని సూచించే నదులు మరి పారు చేయబోతున్నారు. కాబట్టి నీకు పోయిన సంవత్సరం ఏం జరగలేదు, ఏ విషయాలు ఏ అద్భుతం జరగలేదు, ఆయన నీతో మాట్లాడలేదు, నీ కార్యాలు ఏ కూడా జరగలేదు. కాబట్టి నువ్వు అనుకుంటావు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సొంత కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, నా ఉద్యోగంలో కానీ ఏ పరిస్థితుల్లో కూడా నేను ఆశీర్వదించలేకపోయాను, ఇంక ప్రార్థన ఎందుకు చేసుకోవాలని మనం అనుకుంటాం. కానీ ఏమో దేవుడిని పరీక్ష చేస్తున్నాడు, దేవుడిని నువ్వు చూస్తున్నాడు. నీలో నిజమైన విశ్వాసం, పట్టుదల ఉందా? ఇంకా బాగా ఎదురు చూస్తావా? బాగా కనిపెట్టి ఆయన యొక్క సహాయం కొరకు నువ్వు ఇంకా ఎదురు చూస్తావా అని దేవుడిని చూస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసిన వెంటనే మనం ఏమనుకుంటామంటే, దేవుని దగ్గర ప్రార్థించాను, నాకే సహాయం జరగలేదు, అమ్మ నా బిడ్డలు పస్తులు ఉన్నారు, ఎంతో మరి బిడ్డలు కృషించిపోయి కృంగిపోతున్నారు, చేశానులే అని చెప్పేసి మనం ప్రక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ బిడ్డలు ఆకలితో ఉన్నారని చెప్పి సహాయాన్ని వెంటనే అడగటానికి చేయగలుగుతావు. అది దేవునికి అంత ఏంటి ఇష్టం లేని పని కదా. నువ్వు చేసిన తర్వాత ఆయన చేసేంత వరకు కూడా నువ్వు కనిపెట్టుకొని ఆ సహాయం కొరకు ఎదురు చూడటం తప్ప నీవు ఎటువైపు కూడా చూడటానికి వీలేదు. ఎందుకంటే దేవుడు సమర్థుడు. నీ విషయంలో ఏ సహాయం చేయాలన్నా ఆయనకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, కానీ నీ సొంత చిత్తం, నీ సొంత ఆలోచన ప్రకారం చేయడానికి నీకు అధికారం లేదు. కాబట్టి ఇంకొక విషయంలో మనం చూస్తున్నట్లయితే, మనం ఎంత మంచి హృదయం అంటే ఏంటి, నీ హృదయము దేవునికి మందిరం, దేవుని యొక్క మందిరమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఆయన ఆలయం అంటే మన హృదయం ఒక గొప్ప ఆలయము. ఆ ఆలయం ఎంత శుభ్రంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలి అంటే మరి మనం నిత్యం అంటే 24 గంటలు ఆయన సేవలో పరితపించి నడవమని ఆయన చెప్పట్లేదు, కానీ నీ పనులు చేసుకుంటూ ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించాలని చెప్తున్నాడు. మరి ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడి యొక్క గొప్ప జీవితాన్ని ఎంత గొప్ప మలుపు తిప్పుతాడో నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే మరి చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన, చాలా అద్భుతాలు చేస్తాడు. నేను కూడా ఒకప్పుడు మరి ప్రార్థనకి చాలా సంవత్సరాలు ఎంత దూరం వెళ్ళేవాళ్ళం అంటే నేను నా భర్త కలిసి చాలా దూరం, అసలు 2 మైళ్ళు వెళ్ళి 2 మైళ్ళు తిరిగి వచ్చేవాళ్ళం. ఆ పరిస్థితిలో నా ప్రాసెస్లోనే నాకు దేవుడు అనుగ్రహించిన గర్భఫలాలు కూడా పోయినాయి. దేవుడు 5 గర్భఫలాలు నాకు దయచేసినప్పుడు ప్రార్థనలు విడిచిపెట్టలేదు. ఆ యొక్క ఉపవాస ప్రార్థన అయితే అస్సలు ఒక్క దినం కూడా మరి స్టాప్ అవ్వకుండా ఎక్కడానే ఉన్నాను. అట్లా దారి మధ్యలో మార్గం మధ్యలో అట్లా 2 అబార్షన్స్ అట్లా అయిపోయినాయి, ఇంట్లో అట్లా 3 అయిపోయినాయి. కానీ నేను అసలు ఏం అడగాల, అసలు ఏది ఇది కావాలి అది కావాలని అసలు ఎవరిని కూడా ఏది అడిగేదాన్ని కాదు. అయితే ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతుంది మా యొక్క ఊర్లో. జరుగుతున్నప్పుడు ఆ మైక్ పాటలు మా ఇంటి వరకు వినపడుతున్నప్పుడు ఇంట్లో కూడా కూర్చొని ఊరు ఖాళీగా ఉండటం ఎందుకు, అక్కడ మంచి పాటలు, దేవుని పాటలు చాలా వినటానికి చాలా హృదయానికి ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళొద్దామని చెప్పేసి నా భర్తతో అన్నప్పుడు సరే వెళ్దామని ఇద్దరం కలిసి వచ్చాం. అప్పటికే పాటలు పాడుతున్నారు, చాలామంది ఉన్నారు. అయితే అక్కడ స్థలం లేదు. అయితే అది ఎండాకాలం వల్ల అక్కడ చక్కటి తాటాకులతో పెద్దది వేశారు. పెద్దది వేసినప్పుడు అక్కడ గుంజల దగ్గర నేను నిలబడి ఉన్నా. అప్పుడు ఆ వాక్యం చెప్తున్న పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మ ముందు కొద్ది స్థలం వచ్చి కూర్చోండి, జరగండి కొద్దిగా వెనక ఉన్న వాళ్ళు నుంచొని ఉన్నారంటే పర్వాలేదండి పాస్టర్ గారు అయిపోయిస్తున్నట్లుగా ఉంది కదా అని అనుకున్నా. ఆయన అయిపోయింది, అందరికి ఆశీర్వాదం ఇచ్చాడు. అయితే అందరూ ప్రత్యేకమైన ప్రార్థన చేయించుకుంటున్నారు. అయితే నేనేమనుకున్నానంటే దేవుడు నాకు అన్ని సమృద్ధికి ఇచ్చాడు కదా, ఇంకా దేవుని మనం ఎందుకు అడగటం, ఆ స్థానంలో ఇంకొకళ్ళు యొక్క ప్రార్థన కోరుకుంటే వాళ్ళ కొరకు చేస్తారు కదా, ఆ సమయం వాళ్ళ కొరకు ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి నేను చూస్తున్నాను. అందులోకి ఆయన గారే వచ్చి ఏమో ప్రార్థన చేయించుకోవట్లేదు ఏంటి అని అడిగాడు. దేవుడు మాకు అన్నీ బాగానే ఇచ్చారు కదండి, ఇంకా ఏం అవసరం ఉంది అని అనేసేసాను నేను. అదేంటమ్మా మీకు బిడ్డలు లేరు కదా అన్నాడు ఆయన. అని ఇస్తారులేండి, ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయన చిత్తం చొప్పున ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేవరకు మేము ఎదురు చూస్తాం అని అన్నాను నేను. కాదమ్మా దేవుడు నీకు 5 బిడ్డలను ఇవ్వబోతున్నాడు అని అన్నాడు. అని నా పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. నువ్వు 5 బిడ్డలకు తల్లి అవుతావమ్మా, దేవుడు నీకు మంచి సంతానాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పాను ఆయన. చెప్పినప్పుడు ఇక ఆయన పేరు జాకబ్ గారు. అయితే ఇంకా మేము విన్నాము, ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నా భర్త ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. ఇట్లా మేము ప్రేయర్కి వెళ్ళాము, మా దగ్గరికి ఆ పాస్టర్ గారు వచ్చి ఈ అమ్మాయికి ఇట్లా చెప్పాడు అంటే మంచిదే కదా అన్నారు వాళ్ళు. తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము గుంటూరు వచ్చేసేసిన తర్వాత వచ్చిన తర్వాత ప్రార్థన విడిచిపెట్టట్లా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. బాగా ఫీవర్ ఉన్నప్పుడు కూడా బాగా నడవటం అన్నా, నీరసము, చాలా శక్తి లేకపోవటం ఉండటం అన్నా, ఈ దినం ఆగిపోదామని తను అంటే లేదు, ఇదే చివరి రోజు, ఇదే మధ్యలో ఇంకా అయిపోతున్నాయి, మళ్ళీ ఒక దినం ఆగిపోతే మళ్ళీ మనకి అక్కడ ఖాళీ వచ్చేస్తుంది, మనం పూర్తిగా వెళ్ళి మనం దేవునికి సాక్ష్యం ఇవ్వాలి కదా, ఒకసారి మనం ఒప్పుకున్న తర్వాత మధ్యలో అట్లా ఆగిపోవటానికి వీలేదని చెప్పేసి తను ఎంకరేజ్ చేసుకుంటూ నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు కూడా మమ్మల్ని అడిగేవాడు, ఏంటో ప్రార్థన చేయించుకోవట్లేదంటే దేవుని మేము కూడా కలిగి ఉన్నాం కదా, అసలు తెలియని వాళ్ళకైతే ప్రార్థన అవసరం, కానీ మరి మేము వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని అన్నాం. అప్పుడు ఆయన సేవకి నన్ను అభిషేకించి, నువ్వు సేవ చేయటానికి అర్హురాలివి, నేను నిన్ను అభిషేకిస్తున్నానని చెప్పేసి ఆల్రెడీ దేవుడు నన్ను అభిషేకించాడు. నేను ముందు ఎప్పుడో నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నా. అయితే కూడా ఆయన మరి అభిషేకిస్తున్నప్పుడు వద్దండి నేను ఆల్రెడీ పొందాను మనం ఎట్లా చెప్తాం, ఆయన గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త కాబట్టి మరి పెద్దల మాట మనం వినాలి, గైకొనాలి కాబట్టి ప్రార్థన చేశారు. మంచి సేవ చేస్తావు, నీ సేవలు అనేక మంది రక్షించబడతారు అన్నప్పుడు సంతోషించాను. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క పరిచర్యలోనే ఆయన ప్రార్థనలో నేను ఉన్నాను, నడిపించబడుతున్నాను. ఆయన ఎంతగానో సహాయకారిగా ఉంటున్నాడు, ఎంతో సహాయం చేస్తున్నాడు. అయితే ఈ మధ్య అంటే అంతకుముందు మధ్యలో ఏం జరిగిందంటే ఇట్లా దేవునిలో బాగా బలంగా గొప్ప సాక్ష్యంగా మంచి పరిచర్య జరుగుతుందని అపవాది నన్ను బలహీనపరచడం కోసం నాకు 8 సంవత్సరాల నుంచి అసలు చాలా భయంకరమైన కడుపులో నొప్పి,
అసలు చాలా నొప్పి, అసలు ఎంత నొప్పి అంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పండుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను. ఎంత అది చెప్పటానికి కూడా వీలైన పరిస్థితి. అప్పుడు నా భర్త ఏమన్నాడంటే వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆమె కూడా మెడికల్ సూపరింటెండెంట్ కాబట్టి హాస్పిటల్లో మంచి ఎంప్లాయీ కాబట్టి చెప్పాడు వాళ్ళ అమ్మకి. ఏమనంటే ఆ పిల్లకి చాలా కడుపులో నొప్పితో బాధపడిపోతుంది. అసలు వాళ్ళ అన్నయ్యోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి తెలిస్తే ఈ అమ్మాయి గురించి ఎంత బాధపడతారు కదా అని. అంటే సరే తీసుకెళ్దాంలే రేపు గుంటూరు అని చెప్పేసి సిద్ధపడి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఆల్రెడీ హాస్పిటల్ చేసి రిటైర్ అయిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళినాక డాక్టర్స్ ఏమన్నారంటే పండుపెట్టి, ఈ అమ్మాయి చూస్తే చాలా ఎనిమిక్గా ఉంది, అస్సలు బ్లడ్ లేదు, కొద్దిగా బలం పొందుకోవాలి, మరి కడుపులో నొప్పి ఒక ఇంజక్షన్ అయితే ఇప్పుడు ఇస్తాము, ఇదే ఇంజక్షన్స్ మీరు ఇవ్వండి నేను రాసిస్తాను. సరే అని చెప్పేసి అసలు కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది ఆ అమ్మాయికి అని అంటే, అస్సలు తినట్లేదు ఈ అమ్మాయి, అసలు చాలా నొప్పితో సఫర్ అవుతుందంటే, ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేయాలంటే కడుపులో ఏదో ఉంది అది తీసేయాలని ఏమో నా గుండెలో రాయబడిపోయింది. అమ్మో ఏంటి కడుపులో నొప్పి అందుక కారణం, ఏదేమైనప్పుడు కూడా నేను మాత్రం ఆపరేషన్ చచ్చినా చేయించుకోను, నాకు అయితే వద్దు అని చెప్పేసి మందుల ద్వారా కన్నా ఇంజక్షన్స్ ద్వారా తగ్గుతాయి. ఏం కూడా మెడికల్ సంబంధమైన పెద్ద హెడ్ నర్స్ కదా, తనకు అన్నీ తెలుస్తాయి అని నేను అనుకున్నాను. ఇంటికి వచ్చేసాం. వచ్చిన దగ్గర నుంచి ఇంకో రోజు మోకాడు వేసి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఏమనంటే, నువ్వు నా దేవుడు కదా ప్రభా, నాకు రక్షణ ఇచ్చావు కదా, నన్ను రక్షించావు కదా, మీ రక్తం నా కొరకు కాచావు కదా, నేను వాళ్ళ చేతిలోకి వెళ్ళి నా శరీరాన్ని ఎందుకు అప్పగించాలి, నువ్వు పరమ వైద్యుడు కదా, నా నొప్పి తగ్గినా తగ్గకపోయినా సరే నేను హాస్పిటల్కి అయితే మాత్రం ఆ మంచాల మీద నేను పడుకోను, ఆ బెడ్ మీద అసలు నేను ఉండను, స్వస్థపరిస్తే నువ్వు స్వస్థపరచు, లేకపోతే తీసుకో, ఈ నొప్పితో నేను చనిపోతాను కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో మందులు వాడను అని చెప్పేసి మొండికి వండిపోయా. ఇంక వాళ్ళు ఏమంటున్నారు, అమ్మాయి దేవుని పరిచర్యలో ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదివినా, ఎక్కడికి వెళ్ళినా మందులు వాడొద్దని దేవుడు చెప్పలేదు కదా అంటే, చెప్పలేదు కానీ నేను అనుకుంటున్నాను, నేనైతే వాడను, నేను దేవుడు స్వస్థపరిచే వరకు ఉంటాను. అంటే ఆ నొప్పి ఎక్కువైపోయినాయి కదా, నా అపాయం జరిగిపోయినా చనిపోయినా ఏం పర్వాలేదు, దేవుని సన్నిధికే కానీ నేను లేదు అన్నాను. ఈ అమ్మాయిలు ఏంటి ఎంత ధైర్యం ఎంత మొండి అనుకున్నారు. తర్వాత ఆ నొప్పి ఎక్కువైపోతుంది. అయిపోతే ఇంకప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు నాకు ఒక గొప్ప వ్యక్తిని దేవుడు నాకు దర్శనం చూపించారు. సాధ్వెన్ని గారు అని ఆయన బర్మా నుంచి వచ్చారు. ఆయన బాపట్లో ఉండి పరిచయం చేస్తున్నారని తెలిసి మేము అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలు లేవు అసలు, ఎట్లాగే అక్కడికి వెళ్ళాలి, దేవుడు నాకు ఆయన దర్శనంలో చూపించాడు, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంక వెంటనే అంటే నా భర్తకి చెప్పా, ఎట్లా కొట్టు నువ్వు ఛార్జీలు చూడు, మనం బాపట్ల అర్జెంటుకి వెళ్ళాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అసలు కూర్చోలేకపోతున్నా, నుంచోలేకపోతున్నావు, ఇప్పుడు పరిస్థితులు బస్సులు ఇలా కుదెప్పులకి ఇంకా నొప్పి ఎక్కువ అయితే అయిందిలే, నువ్వు తీసుకోండి డబ్బులు అంటే, మరి ఎట్లా చేశాడు ఏంటో కానీ ఛార్జీల వరకు తీసుకొచ్చాడు. ఇంకా అక్కడికి వెళ్ళాం. ఇంక వెళ్ళటం ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం, అసలు రెండు కూడా మెట్లు ఎక్కకపోయాను. ఇంకా వెంటనే అట్లా సాష్టాంగి పడిపోయాను నేను. ఇంకా అప్పుడు అన్నాడు ఆయన, ఏంటి అమ్మాయి ఇట్లా పడిపోయింది, బాగా నీరసంగా ఉందని చెప్పేసి ఆయన గారు ఇది ఒక బెడ్ తయారు చేసి అక్కడ ఉన్న స్త్రీలతో నన్ను అక్కడ పండబెట్టి ఇంకా కడుపులను వట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఆ రాత్రంతా నా దగ్గర ఆయన మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి ఇంకా ఉదయం 4-5 గంటలకల్లా అమ్మా అన్నాడు ఆయన. ఏంటంటే నొప్పి ఎలా ఉంది అంటే, నొప్పి అనుకుంటున్నాను కానీ ఇట్లా పొట్ట మీద చేయబెట్టుకుని చూస్తే నాకు ఏ నొప్పి లేదు. రాత్రి అంతా అన్ని సంవత్సరాలు పడిన బాధ అసలు ఏమైపోయింది అని నేను అనుకున్నాను. అమ్మ నేను ఈ ప్రార్థన ఆలకించాను, మరి నీకు నేను ఆపరేషన్ చేసేసాను, అయితే నువ్వు ఇక్కడ తెలియపరచుకోవటానికి ఇక్కడ దేవుడు నేను పంపించాడు, నీకు ఆపరేషన్ అయితే జరిగిపోయింది అన్నాడు. నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఏంటి అసలు ఆపరేషన్ అయిపోవటం ఏంటి, దేవుడిని స్వస్థపరచడం ఏంటంటే, ఒకసారి నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి 4 అడుగులు పరిగెత్తమన్నాడు ఆయన. సరే వెళ్ళి పరిగెత్తి ఎట్లా ఉంది కూర్చోలేసాడు, అట్లా స్పీడ్గా కూర్చోవటం లేకటం చేపించాడు దేవుడు. వెంటనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. వెంటనే ఆయన చూపించడం, ఒక గొప్ప ప్రవక్తని నాకు దర్శనంలో మరి ఆయన చూపించడం, అక్కడికి వెళ్ళమని దేవుడు తెలియచెప్పటం జరిగింది. కాబట్టి 8 సంవత్సరాల నుంచి పొద్దు కడుపు నొప్పితో బాధపడుతున్న నన్ను దేవుడు మాత్రం నన్ను స్వస్థపరిచాడు. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ మందులు నేను వాడలేదు. దేవుడు నేను ఆ విధంగా నమ్ముకున్నాను, ఇప్పుడు కూడా నేను నమ్ముకున్నాను. ప్రతి చిన్న విషయం కూడా ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆయన ఆలకించి నాకు ఎంతో జవాబిస్తున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో కూడా అట్లాంటి పరిస్థితులు ఉంటే, మీ జీవితంలో కూడా మరి మీకు అలివిగాని సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, మీకు కూడా ఏదైనా జరగకుండా చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ మీరు నిరాశపడుతున్నట్లయితే తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని అన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మరి ఎప్పటి వరకు మీరు ఆలకించినందుకు దేవునికి నేను మహింపరుస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని ఆయన కృపలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి నాయన, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, అనేకమైన విషయాలు బయలుపరిచిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు మరి విన్నారో, ఆలకిస్తున్నారో వాళ్ళందరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా, అస్వస్థగా, అనేకమైన సమస్యతో కొట్టుమిట్టాడుచున్నారు తండ్రి, అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ముట్టండి, వాళ్ళని జ్ఞానంతో నింపండి ప్రభా, వాళ్ళని స్వస్థపరచండి ప్రభా తండ్రి. వాళ్ళ కాంతి ప్రభా, అది మీ వల్ల మాత్రమే సాధ్యమని వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఆయన తండ్రి పైన గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు కలుగ చేయండి. మీ యొక్క గొప్ప కృపతో వాళ్ళని బలపరచండి ప్రభా. మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నూతనమైన కార్యాలు చూస్తారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ బిడ్డలు మీరు బలపరిచి స్థిరపరచండి. యవనస్తులైన బిడ్డలు వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకొని వాళ్ళ జీవితాలు మీలో సాగిపోవటానికి సహాయం చేయండి. వృద్ధాప్యమైన బిడ్డలను బలపరచండి. ఎండల సమయంలో చిన్న బిడ్డలపై నీ పరిశుద్ధాత్మను ఉంచండి. ప్రతి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళని దీవించమని ఈ వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలు మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాను. వాళ్ళ సమస్యలు ఎట్లాంటివి అయినా సరే వాళ్ళ కొరకు ప్రతినిత్యం ప్రార్థించడానికి నీ కృప దయచేయమని ఈ ప్రార్థన అవసరతలని నీ పాదసంలో పెట్టుచుండగా మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.